హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23వ తారీఖు 7వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ షేర్ చేయడం ద్వారా మరింత సపోర్టివ్గా ఉంటూ ప్రతిరోజు మంచి కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందజేయగలుగుతాను. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. సముద్రపు ఉప్పు నీటిని త్రాగునీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సముద్రపు ఉప్పు నీరు త్రాగడానికి పనిచేయదండి. ఆల్మోస్ట్ 98% వరకు అందులోనే మొత్తం కూడా ఉప్పే ఉంటుంది కదా. దాని నుంచి మరి త్రాగునీటి తయారు చేసేటువంటి ఒక ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే చెన్నైలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే యొక్క డీశాలినేషన్ అనేటువంటి ప్రక్రియ, ఆ యొక్క పద్ధతిని ప్రవేశపెట్టిన వారు దేశము ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ మనకు అత్యంత మిత్ర దేశం కాబట్టి ఆ టెక్నాలజీని మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఒక టెక్నాలజీ కదండి, మన దేశంలో ఉండేటువంటి వ్యవసాయ రకాలు, వ్యవసాయ పద్ధతులు, తుంపర సేద్యం అని విన్నాం కదండి, స్ప్రింక్లర్లు అంటాం. సో అవన్నీ కూడా మనకు ఇజ్రాయెల్ నుంచే తీసుకోవడం అయితే జరిగిందండి. ఓకేనా? సో సేమ్ డీశాలినేషన్ టెక్నాలజీ కూడా మనము ఇజ్రాయెల్ నుంచే తీసుకున్నాము. వివరాలు చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT ద్వారా డీశాలినేషన్ ప్లాంట్ను అభివృద్ధి చేశారు. ఇది లవణము లేదా ఉప్పుతో కూడిన సముద్రపు నీరుగా మారుస్తుంది. ఓకేనా? సముద్రపు నీటిని ఏ విధంగా మారుస్తుంది? త్రాగునీరుగా. ఈ సాంకేతికత లక్షద్వీప్ దీవులలో విజయవంతంగా ప్రదర్శించబడింది. డీశాలినేషన్ ప్లాంట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, డీశాలినేషన్ ప్లాంట్ తక్కువ ఉష్ణోగ్రత థర్మల్ డీశాలినేషన్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. LTTD సాంకేతికత ఉప్పు లేదా సెలైన్ వాటర్ను త్రాగడానికి మంచినీరుగా మార్చడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మోర్గాన్ స్టాన్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి తగ్గించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7.2% అయితే తగ్గించింది. వివరాలు చూద్దాం. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 7.2% తగ్గించింది. గత అంచనాలతో పోలిస్తే ఇది 40 బేసిక్ పాయింట్ల తగ్గింపును గుర్తించింది. ప్రపంచ వృద్ధి మందగమనం నేపథ్యంలో వృద్ధి అంచనా తగ్గించబడింది. భారతదేశ జీడిపి వృద్ధి ధోరణులుగా ఏ విధంగా ఉన్నాయంటే, మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదిక ప్రకారం 2023-24 వృద్ధి అంచనాలను 30 బేసిక్ పాయింట్లను తగ్గించి 6.4% తగ్గించిందండి. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మన యొక్క జనవరి 1 టు డిసెంబర్ 31 కాదండి. సో ఫైనాన్షియల్ టర్మినాలజీలో ఏంటి అంటే April 1 టు March 31 ఎవ్రీ ఇయర్ మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్గా, ఆర్థిక సంవత్సరంగా మనమైతే చూడడము జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల గూగుల్ ద్వారా కనుగొనబడిన జోకర్ అనేది ఏంటండి? జోకర్ అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మాల్వేర్ వైరస్ అండి. మాల్వేర్ వైరస్ అంటే ఏంటి? సో కంప్యూటర్లకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు వచ్చేటువంటి ఒక వైరస్ ఇది. ఓకే, చూద్దాం వివరాలు. సో జెస్క్లర్ థ్రెట్ ల్యాబ్స్ ప్రకారం, అంటే ఇది ఒక సంస్థ అండి. ఈ సంస్థ ఏంటి అంటే ఇలాంటి వైరస్లను కనుగొంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో దాదాపుగా 50 యాప్లు జోకర్ మాల్వేర్ బారిన పడ్డాయని పేర్కొనడం జరిగింది. అయితే జోకర్ మాల్వేర్ బారిన పడిన పలు యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నిషేధించింది మరియు తొలగించడం అయితే చూడవచ్చు.
జోకర్ మాల్వేర్ అంటే ఏంటి మరి చూద్దాం. జోకర్ మాల్వేర్ అనేది ఆండ్రాయిడ్ పరికరాలను దోపిడీ చేసే అత్యంత ప్రసిద్ధ మాల్వేర్లలో ఒకటి. ఇది వైరస్ కోడ్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మరియు పేలోడ్ రిట్రీవల్ టెక్నిక్లను అప్డేట్ చేయడంలో సహా దాన్ని ట్రయల్ సిగ్నేచర్ల సహాయంతో గూగుల్ అధికార యాప్ స్టోర్ ప్రయోజనాన్ని పొందేందుకు నిర్వహిస్తుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. జోకర్ అనేటువంటి ఒక మాల్వేర్ అండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శ్రీలంక కొత్త మరియు 15వ ప్రధానమంత్రిగా సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నికయ్యారండి. వారి పేరేంటి? ఆప్షన్ ఏ అండి దినేష్ గుణవర్ధన. ఏంటండి? దినేష్ గుణవర్ధన. చూద్దాం. శ్రీలంక కొత్త మరియు 15వ ప్రధానమంత్రిగా సీనియర్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధనను అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే నియమించడం అయితే జరిగింది. దేశ 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక పొదుజన పెరమున పార్టీ పార్లమెంటేరియన్ గుణవర్ధన ఇతర సీనియర్ శాసనసభ్యుల సమక్షంలో రాజధాని కొలంబాలో ప్రమాణ స్వీకారం చేయడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ బి అండి ఇండియా. ఓకే, ఇండియా. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రస్తుత యుఎస్ డాలర్లలో తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో 2021లో రెమిటెన్స్ల ప్రవాహాలకు, రెమిటెన్స్ అంటే ఏంటంటే వలసదారుల ప్రవాహాలకు భారతదేశం మరి అగ్రస్థానంలో ఉంది. శరణార్థులు మరియు వలసదారుల ఆరోగ్యంపై మొదటి ప్రపంచ నివేదిక ప్రకారము 2021లో భారతదేశము $87 బిలియన్ల విలువైన చెల్లింపులను అందుకుంది. నివేదికలోని ముఖ్యాంశాలు: చైనా 53 బిలియన్లు, మెక్సికో 53 బిలియన్లు, నెక్స్ట్ ఫిలిప్పైన్స్ 36 బిలియన్లు, ఈజిప్ట్ 33 బిలియన్లు ఈ జాబితాలో మొదటి 5 దేశాలుగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే శరణార్థులు, వలసదారుల ఆరోగ్యం పైన భారతదేశము ఇంత మొత్తము స్పెండ్ చేస్తుంది అని అర్థము. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మానవ అంతరిక్ష విమాన ఎక్స్పోను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి బెంగళూరులో. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థము బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇతర సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి మానవ అంతరిక్ష విమాన ఎక్స్పోను ప్రారంభించారు. ఇస్రో తన తొలి మానవరహిత మిషన్ గగన్యాన్ను త్వరలో ప్రారంభించబోతుంది మరియు ఈ ప్రదర్శనలో సిబ్బంది మాడ్యూల్, జిఎస్ఎల్వి మార్క్ 3 మానవ రేటెడ్ లాంచ్ వెహికల్ మరియు క్రూ ఎస్కేప్ సిస్టమ్లను ప్రదర్శించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అంతర్జాతీయ హాకీ సమైక్య తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి సిఫ్ అహ్మద్. వివరాలు చూద్దాం. భారత అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా తన పదవికి రాజీనామా చేయడంతో అంతర్జాతీయ హాకీ సమైక్య ఈజిప్టుకు చెందిన సిఫ్ అహ్మద్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. మరి బాత్రా ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు భారత ఒలింపిక్ సంఘము చీఫ్ పదవి కూడా రాజీనామా చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఎమీర్ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జబార్ ఆల్ సబాహ్, ఇదంతా ఒకటే పేరండి, 4-5 పేరు కాదు, ఒకటే పేరు ఇదంతా. ఓకే, మరి ఈ పేరు కలిగిన వ్యక్తి ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఏ దేశానికండి? ఆప్షన్ ఏ కువైట్ అనేటువంటి, సో మిడిల్ ఈస్ట్ కంట్రీ అండి ఇది. కువైట్ అనే దేశానికి మరి ప్రధానిగా నియమితులయ్యారు. కువైట్ ఎమీర్ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జబార్ ఆల్ సబాహ్ కొత్త ప్రధానమంత్రిగా షేక్ మహమ్మద్ సబా ఆల్ సాలేంను నియమిస్తూ మరి డిక్రీ జారీ చేశారు. అంటే అదొక యాక్ట్ అన్నట్టు, చట్టాన్ని జారీ చేయడం అయితే ఉత్తర్వులు సింపుల్గా చెప్పాలంటే. మరి మాజీ ప్రధానమంత్రి షేక్ సబా ఆల్ ఖలీద్ హమద్ ఆల్ సభా తన రాజీనామాను సమర్పించిన 3 నెలల తర్వాత కొత్త ప్రధానమంత్రిగా నియమించడం అయితే జరిగింది. సో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎవరైతే కింగ్ ఉంటారు కదండి, కింగ్ కానీ ప్రధాని కానీ వాళ్ళ పేర్లు ఎంత పెద్ద ఉంటే
అంత గౌరవం అని అర్థం వారికి. సో అందుకే ఇంత పెద్ద ఉంటాయి, అంతే సింపుల్. నెక్స్ట్ వన్, ఊక్లా నెట్వర్క్ స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారము మొబైల్ వేగంలో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ సి అండి 118వ స్థానంలో ఉందండి. చూద్దాం వివరాలు. మరి ఊక్లా అనేటువంటి సంస్థ యొక్క స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారము మధ్యస్థ మొబైల్ వేగంలో భారతదేశం యొక్క ర్యాంకింగ్లు 3 స్థానాలు పడిపోయింది. ఈ ఏడాది మేలో భారత్ 115వ స్థానంలో ఉండగా జూన్లో 118వ స్థానానికి పడిపోయింది, అంటే ఈ యొక్క నెట్వర్క్ స్పీడ్లో. ఏప్రిల్ మరియు మేలో భారత మొబైల్ బ్రాడ్బ్యాండ్ వేగము మెరుగుపడింది. కానీ జూన్ 2022 నెలలో డేటా ప్రకారము మరి భారతదేశంలో మధ్యస్థ మొబైల్ డౌన్లోడ్ వేగం మేలో 14.28 MBPS నుంచి 14.00 MBPSకి తగ్గింది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో భారతదేశం యొక్క మీడియన్ డౌన్లోడ్ వేగము జూన్ 2020లో 48.11 MBPSకి మెరుగుపడింది. గత నెలలో 47.86 MBPS నుంచి ఇది దేశం యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ను 3 మెట్లు పైకి నెట్టి మే 2022లో 75వ స్థానం నుంచి జూన్ 2022లో 72వ స్థానానికి చేరుకుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. మరి ఈ జాబితాలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఏది ఎంపికైంది? ఓకే, కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితాలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం ఆప్షన్ బి అండి, కలర్ ఫోటో. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను అయితే ప్రకటించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2020 లిస్ట్. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రము సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫోటో ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అలా వైకుంఠపురంలో చిత్రానికి గాను తమన్కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య, సురారై, పోట్రు, ఆకాశమే నీ హద్దురా సినిమాకి ఏకంగా 5 అవార్డులు వచ్చి పడ్డాయండి. బెస్ట్ క్రిటిక్ అవార్డు అంటే విమర్శనాత్మక చిత్రం అవార్డు మాత్రము వాయిదా వేయబడింది. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్గా మధ్యప్రదేశ్ అయితే నిలిచింది. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ మధ్యప్రదేశ్. ఉత్తమ సంగీత దర్శకుడు తమన్ అలా వైకుంఠపురంలో. బెస్ట్ స్టంట్స్ అయ్యప్పను కోశ్యం అనే చిత్రము. బెస్ట్ కొరియోగ్రఫీ నాట్యం అనే తెలుగు చిత్రము. ఉత్తమ డాన్సర్ సంధ్యారాజు నాట్యం అనేటువంటి దానికి తెలుగు. ఉత్తమ నటి కంగనా రనౌత్ మణికర్ణిక అనే చిత్రానికి. ఉత్తమ దర్శకుడు బహత్తర్ హురాయిన్. ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి ది తష్కెంట్ ఫైల్స్. ఉత్తమ సహాయ నటు విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్. ఉత్తమ చిత్రము హిందీ చిచోరే. ఉత్తమ చిత్రము తెలుగు జెర్సీ. ఉత్తమ చిత్రము అసురన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లోక్సభ సెక్రటేరియట్ తాజాగా ఒక బుక్లెట్ అయితే విడుదల చేసిందండి. బుక్లెట్ నివేదిక రూపంలో విడుదల చేసింది. మరి ఒక బుక్లెట్ నివేదిక ప్రకారము పార్లమెంటులో ఏ పదాలు వాడడాన్ని నిషేధించింది? ఏ పదాలండి? జుమ్లాజీవి, కోవిడ్ స్ప్రైడర్, స్పూప్, గేట్ అండ్ పైవన్నీ సరైనవి. ఏంటండి పైవన్నీ సరైనవే? ఇంకో కొన్ని పదాలు కూడా ఉన్నాయండి, అన్నీ కూడా చూసేద్దాం. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనాధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధము. ఓకే, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. మరి పార్లమెంటు నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంది. దీనికి సంబంధించి లోక్సభ సెక్రటేరియట్ తాజాగా ఒక కొత్త బుక్లెట్ను విడుదల చేసింది. ఇకపై జూమ్లాజీవి, కోవిడ్ స్పైడర్, నెక్స్ట్ స్నూప్ గేమ్ వంటి పదాలను పార్లమెంట్లో వాడడము నిషిద్ధము. దీంతో పాటు అసాధారణంగా ఉపయోగించే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలు కూడా ఉపయోగించకూడదని బుక్లెట్లో పేర్కొంది. అంటే ఒక రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు వారు చేసినటువంటి గొప్ప పనులను విమర్శిస్తూ ఉంటారు కదా అండి, నిజాలే అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా పార్లమెంటులో దూషించకూడదు ఈ వర్డ్స్తో అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే తాజా జాబితా ప్రకారము శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్తానీ, నెక్స్ట్ ద్రోహ చరిత్ర, చెంచాగిరి, పిరికివాడు, క్రిమినల్, ముసలి కన్నీళ్ళు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు,
నెక్స్ట్ విశ్వాసఘాతకుడు వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు. మరి ఇవన్నీ పలకకూడదని చెప్పారు కరెక్టే. ఒకవేళ పలికితే ఏంటి అక్కడ అంటే ఏం లేదండి, సింపుల్. స్పీకర్ గారు ఏం చేస్తారు, సార్ దిస్ వర్డ్ ఈజ్ బ్యాండ్, ఈ వర్డ్ని నిషేధించడం జరిగింది, కావున మీ మాటని మీరు వెనక్కి తీసుకోండి అంటారు. అప్పుడే వెంటనే అన్న వ్యక్తి ఏం చేస్తారు, ఓకే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి ఆ వర్డ్ని వెనక్కి తీసుకుంటారు. ఆ రికార్డ్స్ ఏదైతే ఉంటాయో పార్లమెంట్ జరుగుతున్నంతసేపు సమావేశాన్ని రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్లో కూడా ఆ వర్డ్ని తీసివేయడం అయితే జరుగుతుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్ ప్రధాని మోదీ ఏ పేరుతో ప్రారంభించారు? ఆప్షన్ బి అండి వరుణ, దాని పేరు. భారతదేశపు తొలి ప్యాసింజర్ డ్రోన్ వరుణాని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. డ్రోన్ ప్రదర్శనను ప్రధాని మోదీ చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డ్రోన్లతో సహా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సేవలను చివరి మైలు వరకు అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ NIIO సెమినార్ స్వావలంబన్లో ప్రసంగించేందుకు ప్రధాని అక్కడికి రావడం అయితే చూడవచ్చు. ఆ సందర్భంగానే ఈ డ్రోన్ని మరి ఆవిష్కరించారు. అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022 నివేదిక ప్రకారం భారతదేశము ఏ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమిస్తుందని అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 2023 వరకు. నెక్స్ట్ వన్, 2022లో వింబుల్డన్ మహిళలు మరియు పురుషుల టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ ఎలీనా రెబకీనా నోవాక్ జోకోవిచ్, మహిళల విభాగంలో మరియు పురుషుల విభాగంలో. కొన్నిసార్లు వార్తల్లో కనిపించే ఓలాప్ మరియు హెల్ప్ ఏ ఫీల్డ్కి సంబంధించినవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. సో నూనె ఆయిల్ ఫీల్డ్కి సంబంధించినవండి. ఓకే, ఆయిల్ ఫీల్డ్. నెక్స్ట్ వన్, కనగహల్లి వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రము ఏ యూనియన్ టెరిటరీలో ఉన్న పురాతన బౌద్ధ ప్రదేశముగా చెప్పుకోవచ్చు? కనగహల్లి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించిన సింగలీలా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సింగలీలా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్. వార్తల్లో కనిపించిన మిషన్ వాత్సల్య ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేసిన పథకము? మిషన్ వాత్సల్య. ఆప్షన్ ఏ అండి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. $300 మిలియన్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో పాఠశాల విద్యా ప్రాజెక్టుకు ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండి, ఛత్తీస్గఢ్. కన్వెన్షన్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ICH ఏ సంస్థతో అనుసంధానించబడింది? ఆప్షన్ బి యునెస్కో అండి. పీయూష్ గోయల్ తర్వాత G20కి భారతదేశం కొత్త షేర్పాగా ఎవరు ఎంపికయ్యారు? ఎవరండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమితాబ్ కాంత్. ఎక్కడైనా విన్నారా అండి అమితాబ్ కాంత్ అనేటువంటి పేరు? కామెంట్ రూపంలో తెలియచండి, చాలా ఫేమస్ నేమ్ ఇది. ఓకే, యా, అమితాబ్ కాంత్. అమితాబ్ బచ్చన్ కాదండి, సినిమా హీరో అనుకునేవారు. అమితాబ్ కాంత్ ఒక సంస్థకి CEO, హింట్ ఇస్తున్నాను మీకు, ఒక సంస్థకి CEO, కేంద్ర ప్రభుత్వ సంస్థకు. ఓకే, ప్రపంచంలో పంచుకోవడానికి అన్ని భారత ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టుల యొక్క ఒకే రిపోజిటరీ పేరేంటి? ఆప్షన్ బి ఇండియా స్టాక్ ప్రపంచ. ఓకే, నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అసలు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రోషన్ అఖ్తర్. క్రింది వాటిలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అసలు పేరేంటి? ఆప్షన్ డి రోషన్ అఖ్తర్. రిపీటెడ్ క్వశ్చన్, సారీ. యా, హాలీబేడ్ మరియు బేలూరు ఆలయాలను క్రింది రాజవంశాలు ఏవి నిర్మించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హోయసాలులు అంటారండి, వీరైతే నిర్మించడము జరిగింది. ఈ క్రింది ఏ యుద్ధంలో జయచంద్రను మహమ్మద్ గోరి ఓడించి చంపారు? జయచంద్రను. ఆప్షన్ బి అండి, చాందావార్ యుద్ధంలో. ఇంపార్టెంట్. ఏ రాజులలో ఏ వెండి నాణాలు పోర్ట్రైట్లు మరియు ద్విభాషా ఇతిహాసాలను కలిగి ఉన్నాయి? ఇవి క్షత్రప రకాల నుంచి ప్రేరణ పొందాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, శాతవాహనుల కాలంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సుర్సాగర్ సంగీతంపై గ్రంథము క్రింది ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో వ్రాయబడింది? సుర్సాగర్. ఆప్షన్ బి అండి, అక్బర్ కాలంలో. శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అతని వంశాన్ని దేని నుంచి గుర్తించారు? అతని వంశాన్ని. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తండ్రి తరానికి చెందిన తైమూర్ మరియు మాతృరేఖ నుండి చెంగిజ్ ఖాన్ నుంచి.
ఓకే, రెండింటి నుంచి కూడా తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, హుమాయూన్ నామాని క్రింది రచయితలలో ఎవరు రచించారు? హుమాయూన్ నామా అనేటువంటి గ్రంథం అండి ఇది. ఓకే, ఆప్షన్స్ అండి, గుల్బదన్ బేగం. రాష్ట్రకూట వంశానికి రాజుగా ఉన్న మొదటి కృష్ణుడు క్రింది వాటిలో దేనికి సంబంధించిన వారు? ఆప్షన్ ఏ, ఎల్లోరాలోని శివాలయాలు నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. క్రింద వ్రాసిన మన్మౌల్ బహ్రెయిన్లో ఎవరు? క్రింద వ్రాసిన మన్మౌల్ బహ్రెయిన్లో ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, దారాషికో అనేటువంటి వ్యక్తి మన్మౌల్ బహ్రెయిన్ అనేటువంటి గ్రంథాన్ని రాయడము జరిగింది అని అర్థం ఇక్కడ. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.